నేను వామ్ రైస్ అనేది చూపిస్తున్నాను. దీన్నే వామ్ అన్నం కూడా అంటారు. ఈ రైస్ చేసుకొని తినడం వల్ల మనకి చలికాలంలోని గొంతు నొప్పులు, అజీర్తి అన్నీ ఉంటుంటాయి కదా, అవన్నీ తగ్గుతాయి అన్నమాట. గ్యాస్ ప్రాబ్లం కూడా బాగా కంట్రోల్ అవుతుంది. ఈ వామ్ అన్నం తినడం వల్ల ఆకలి కూడా బాగా పుడుతుంది, జీర్ణం కూడా బాగా అవుతుంది అన్నమాట. పిల్లలకి లంచ్ బాక్సుల్లో ఇలాంటివి పెట్టడం వల్ల చాలా మంచిది. ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినప్పుడు మీరు పులిహోర కాకుండా ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రుచికి రుచి ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఆయిల్ అనేది బాగా మరిగిన తర్వాత దీనికి వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చితోనే వస్తుంది. ఇవి బ్రౌన్ కలర్లోని బాగా వేగాలి. ఈ వేగిన దాంట్లోని కొంచెం వామ్ అనేది నలిపి వేసుకోవాలి. వేసిన తర్వాత ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి బాగా కలపాలి. ఇందులోనే ఉడికి ఉంచుకున్న అన్నాన్ని కూడా వేసి కలుపుకోవడమే. 2 నిమిషాలు వేగితే వామ్ రైస్ అనేది తయారైపోయినట్టే. దీన్ని మనం అలా తినవచ్చు, లేదు అనుకుంటే కొంచెం నిమ్మరసం పిండుకొని కూడా తినచ్చు. రైస్ అనేది అయితే చాలా బాగుంటుంది. ఇలా పిల్లలకి అప్పుడప్పుడు లంచ్ బాక్సుల్లో కూడా కట్టేసి ఇస్తే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.